మీర్జాగూడ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కోటి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి చెందిన 3 స్టూడెంట్స్ చనిపోయారు. తమ స్టూడెంట్స్ చనిపోవడం తీవ్ర బాధాకరమన్నారు ప్రిన్సిపల్ లోకపావని. మరణించిన వారిలో బీఎస్సీ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సాయిప్రియ, బీకాం ఫస్ట్ ఇయర్ నందినీలు అక్క చెల్లెలని చెప్పారు. మరో విద్యార్థిని ముస్కాన్ డిగ్రీ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అన్నారు ప్రిన్సిపల్. వీరు 3 తాండూరు వాసులు. మరిన్ని డీటెయిల్స్ వర్సిటీ నుంచి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం. చేవెళ్ల బస్సు ప్రమాదంలో 3 అక్క చెల్లెళ్ళు చనిపోయారు. దాంట్లో 2 ఉమెన్స్ కాలేజ్ నుంచి ఉన్నారు. ప్రజెంట్ మనం ఉమెన్స్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? అసలు ఏం జరిగిందని తెలిసింది? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మార్నింగ్ నేను కాలేజ్కి వస్తుండగా మా హాస్టల్ డైరెక్టర్ మేడం నాకు ఈ సమాచారం అందించారు. తెలిసిన వెంటనే చాలా బాధ కలిగింది. సాయి ప్రియ అనే అమ్మాయి మా దగ్గర బీఎస్సీ ఎంఎస్డిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ సిస్టర్ నందిని అమ్మాయి బీకామ్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ పక్కన నిలిచినది వాళ్ళ మిత్రులే. ఆ అమ్మాయి ఆనర్స్ చదువుతుంది. ఇంకొక అమ్మాయి ముస్కాన్ బీఎస్సీ ఎంపీసీఐఎస్ థర్డ్ ఇయర్. 3 కూడా తాండూరు వాసులు. 3 మా కాలేజ్ పిల్లలే. 2 పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఫస్ట్ ఇయర్ అమ్మాయి బయట ఉంటుంది. పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్ళి రిటర్న్ అవుతున్నారని తెలిసింది. కాలేజ్కి రిటర్న్ అవుతుంటే అయిందని తెలిసింది. ఎట్లా ఉండేవారు కాలేజీలో? కానీ మీరు స్టాఫ్ని అడిగినప్పుడు వాళ్ళ స్టడీస్ విషయంలో ఎట్లా ఉండేవాళ్ళు? ఆ పిల్లలు మంచిగా, మా దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు. చదువు పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. ఆ పిల్లలు కూడా అందరిలాగానే భవిష్యత్తు పైన మంచి కళలు కానీ మంచి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. దేవుడు వాళ్ళకి ఇలా అంతరాల మధ్యలోనే వాళ్ళ కళలను చిదిమేసినట్లు అయిపోయింది. సో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి అడుగుదాం. నిన్నటిదాకా మీతోనే ఉన్న మీ ఫ్రెండ్స్ లేరు అంటే మీ కండిషన్ ఏంటి అసలు? మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఫ్యూచర్ గురించి చాలా చెప్పింది. మాతో చాలా క్లోజ్గా ఉండేది. తను అందరితో చాలా బాగా కలిసిపోయేది. మాకు కూడా తను అందరికీ డిగ్రీలోనే పరిచయము. ఇక్కడికి వచ్చాకే పరిచయం. తను ఇంటర్నల్స్ ఉండే. సో తను అందుకే వస్తుందన్నమాట ఊరు నుంచి పెళ్ళికి వెళ్ళి ఇక్కడికి. సో తను ఇంకా వాళ్ళ సిస్టర్స్ 2 చనిపోయింది. క్లోజ్ ఉంటుండే చాలా. వచ్చి తనతో మాతో మాట్లాడింది ఫ్యూచర్ గురించి. నేను ఇట్లా సిఏ ఎగ్జామ్స్ రాస్తా, ఎగ్జామ్స్కి వస్తున్నాను కూడా. ఇంకా తనకి చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళినారు చూడ్డానికి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అని. అసలు మేము ఫస్ట్ నమ్మలేదు. తర్వాత ఫోటో చూసినాక ఇంకా ఏడుపు వచ్చేసింది అసలు అందరు. తను చాలా స్ట్రాంగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది. సిఏ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంది. అక్క పెళ్ళికని వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వస్తుంది. అప్పుడే ఇట్లా అయిపోయింది. నిన్న కాల్ చేసిరంట వాళ్ళ ఫ్రెండ్స్. వస్తున్నా అని చెప్పింది. 2 అక్కలం వస్తున్నాము అని చెప్పింది. ఇవాళ మార్నింగ్ కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. అందరితో త్వరగా కలిసిపోయేది సార్ తను. అంటే ఇప్పుడు నువ్వు నాతో ఎక్కువ క్లోజ్గా ఉండట్లేదు కదా, అట్లా ఏ భేదాలు అనేది ఉండదు. తొందరగా కలిసిపోయేది. ఏ యాక్టివిటీ ఉన్నా లేదంటే ఏదైనా ఫెస్టివ్ వైబ్లో ఉన్నా కానీ తొందరగా కలిసిపోయేది. ఇది చేద్దాము, అది చేద్దాము, ఈ టైంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, తనతో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని చాలా పెట్టుకునేది. అందరితో తొందరగా కలిసిపోయేది. ఏదున్నా కానీ అందరితో తొందరగా మాట్లాడేసుకునేది. తన సిస్టర్స్తో కూడా బాగా క్లోజ్గా ఉండేది. తను ఏ చిన్న విషయం అయినా చెప్పేది. ఈరోజు మొన్ననే పెళ్ళి అయిపోయింది, వెళ్ళింది. కానీ మళ్ళీ 3 డేస్కి వచ్చింది కాలేజ్కి కంటిన్యూగా. తను మళ్ళీ హాలిడేస్ వచ్చినాయని చెప్పి వెళ్ళింది. ఇక మార్నింగ్ నేను ఆల్రెడీ న్యూస్లో చూసాను చేవెళ్ళు అక్కడ జరిగిందని. కానీ తనతో ఇలా జరిగిందని తెలీదు. తెలీదు. మళ్ళీ మార్నింగ్ ఎగ్జామ్కి మేము వెళ్తున్నాము. తను కూడా వస్తుంది, ఇంటర్నల్ ఉంది కదా, ఖచ్చితంగా తను రావాలి అని మేము అనుకున్నాము. వచ్చి సరే ఎగ్జామ్కి లోపలికి వెళ్తున్నాము. ఆల్రెడీ 12 అయ్యింది. వెళ్ళే టైంకి చూస్తే న్యూస్ వచ్చింది. మేము నమ్మలేదు. ఫొటోస్ చూసి తెలిసింది తను అసలు మరీ డెత్ వరకు వెళ్తుందని అనుకోలేదు. హాస్పిటల్లో ఉంటుందేమో అలా అనుకున్నాం. కాకపోతే మరి చనిపోయిందని కూడా క్లారిటీ ఇచ్చేసాక అందరు చాలా బాధపడుతున్నారు. తను చాలా క్లోజ్గా మూవ్ అయిపోయేది అందరితోని.
వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాధపడుతున్నారు, ఎందుకంటే నిన్నటి వరకు తమతో కలిసిమెలిసి ఉండేది, ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లాన్స్ ఉండేవి, సీఏ అయిద్దాం అనుకున్న ఈ సిచ్యువేషన్లో అలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ కూడా ఈ ఘటన జరగడం పట్ల ఒక సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే చదువులో యాక్టివ్గా ఉంటూ అంటే తోటి వారితో కలిసిపోతున్నటువంటి ఈ పిల్లలందరూ 3 పిల్లలు మా కాలేజ్ నుంచి చనిపోవడం అనేది బాధాకరంగా ఉందని ఆమె కూడా అన్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్.